ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసు అందజేశారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని ఆదేశించారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఉత్సాహం ఊపు చూస్తా ఉంటే బీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధించి తీరుతుందనేటువంటి నమ్మకం నాకు కలుగుతా ఉంది. బీఆర్ఎస్ ఇలా మెదక్ జిల్లాను కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసింది. మెదక్ జిల్లా అనే ఒక దశాబ్దాల కలను నిజం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఇందిరాగాంధీ నుంచి 30-40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఊరించి ఉసురు అనిపించింది. కానీ కేసీఆర్ గారు మెదక్ను జిల్లా చేస్తానని మాట ఇచ్చిండు. మెదక్ జిల్లా చేసి చూపిండి అలా కేసీఆర్ గారు. ఒక్క జిల్లా ఏంది, అసలు మెదక్ రూపురేఖలు మార్చిందే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే మెదక్లో మంచినీళ్ళు 5 రోజులకు 6 రోజులకు 7 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంజీరా జలాలు అందించింది బీఆర్ఎస్ పార్టీ. కలెక్టరేట్ ఎవరు కట్టింది, జిల్లా ఆఫీస్ ఎవరు కట్టింది, 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఎవరు తెచ్చింది, మెడికల్ కాలేజీ తెచ్చింది బీఆర్ఎస్ కాదా? పట్టణంలో అద్భుతమైన 4 లైన్ల రహదారులు చేసి డివైడర్లు పెట్టి ఫుట్పాత్లు పెట్టి మెదక్ జిల్లా రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? గణపురం కాలువలను కోట్ల రూపాయల డబ్బులతో గణపురం కాలువల్ని ఆధునీకరించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? గణపురం కాలువలే కాదు, హల్దీ వాగు మీద మంజీరా మీద 10ల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి నీళ్ళిచ్చింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఏం చేసింది మీరు గతంలో? జిల్లా చేయకపోతుంది, చెక్ డ్యామ్ కట్టకపోతుంది, హల్దీ మీద కాలువల్ని ఆధునీకరించకపోతుంది, మంచి నీళ్లు ఇవ్వకపోతుంది, రైతులకు కరెంట్ ఇవ్వకపోతుంది. ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసు అందజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుకి అయితే సిట్ అధికారులు వివరించారు. సో ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ కి సిట్ నోటీసులు అయితే జారీ చేశారు. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఖచ్చితంగా నోటీసులు ఇస్తారని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు కూడా భావించారు. సో దానిలో భాగంగానే ఈ రోజు సిట్ అధికారులు నందినగర్ లో కేటీఆర్ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ అందుబాటులో లేడు, నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు, సిరిసిల్లో ఉన్నారు. ఈ రోజు 9 గంటలకి ఏదో ఒక టైంలో, నైట్ 9 గంటలకి ఆ టైంలో హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ ఈ సిట్ దీనికి సంబంధించి ఇప్పుడే ఏదైతే హరీష్ రావుకి సంబంధించి 2 రోజుల క్రితమే ఈ ఎంక్వైరీ అయిపోయింది. సో దానికి అనుగుణంగానే లీగల్ ఎక్స్పర్ట్స్ తో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. లీగల్ ఎక్స్పర్ట్స్ కొంత బ్రీఫింగ్ ఇస్తారు. సో క్వశ్చనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరులో ఉంటుంది. ఏదైతే హరీష్ రావు పాత్ర ఏంటి, హరీష్ రావు పాత్రతో పాటు కేటీఆర్ పాత్ర ఏ విధంగా ఉంది, కేటీఆర్ తర్వాత నెక్స్ట్ సంతోష్ కి ఇస్తారా లేదంటే కేసీఆర్ కి ఇస్తారా అనేది మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి కూడా నోటీసులు వెళతాయి. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాము, కేసీఆర్ వరకు నోటీసులు కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఐపీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. సో ఖచ్చితంగా రేపు దీనికి సంబంధించి ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ సిటీ కార్యాలయానికి వస్తారు. దానిలో భాగంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వాదన ఏదైతే ఉందో, ఏదో ఒక విధంగా ప్రతి ఎలక్షన్ కూడా ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే విధంగానే ఏదో ఒక కేసులని పెట్టే విధంగా ముందుకెళ్తుంది. ప్రజలకు సంబంధించిన ఏదైతే క్వశ్చన్ చేస్తున్నామో 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా అన్ని అంశాలు కూడా లేవనెత్తిన నేపథ్యంలో మా మీద కేసులు పెడుతున్నారు. ప్రజలంతా డైవర్షన్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్ప దీనిలో పెద్ద పక్కలేదని ఇప్పటికే పలుమార్లు హరీష్ రావు కూడా దీనిపై స్పందించడం జరిగింది. సో మొత్తం మీద
సిట్ ఏదైతే పాత సిట్ కన్నా డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంజనార్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో ఏదైతే ఇదంతా సిట్ బృందం ఉందో కొంత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. దీన్ని మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది కొంత రాజకీయంగా కొంత ఆసక్తికరంగానే చూపుతుందని చెప్పవచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక కొలిక్కొచ్చేటట్టుగానే ఉంది. 10-15 రోజుల్లో ఇది మొత్తం కూడా ఎంక్వైరీ అయిపోయి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక షార్ట్ షీట్ వేశారు. ఈ 10-15 రోజులకు సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి 2 షార్ట్ షీట్ వేయడానికి సిట్ అయితే భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.